నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం నేను అశ్విని సూర్య రహదారి ప్రమాదంలో గాయపడి నడవలేని స్థితిలో ఉన్న డ్రైవర్ ఫయాజ్ కు సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ప్రతినిధులు ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా బాధిత డ్రైవర్ ఫయాజ్ వారికి ధన్యవాదాలు తెలిపారు డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు కర్నూలులో మానవత్వం చాటుకున్నారు. ₹1 సహాయంతో అనారోగ్యంతో ఉన్న డ్రైవర్లకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. కర్నూలుకు చెందిన డ్రైవర్ ఫయాజ్ రోడ్డు ప్రమాదంలో నడవలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆయనకు సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు ఆయనకు ఆర్థిక సహాయం అందజేశారు. డ్రైవర్ ఫయాజ్కు ఆపరేషన్ కోసం ₹5 లక్షల అవసరం అవుతుందని దాతలు సహాయం చేయాలని వారు కోరారు. చిన్న కింద పడి యాక్సిడెంట్ అయింది. నాకు అది చిన్న దెబ్బ అనుకుని పట్టించుకుని రోజు దెబ్బ పెద్దగా అయిపోయింది, నొప్పి అయిపోయి బాగా ఇది అయిపోయింది. డాక్టర్లు కూడా చూపించాలని చూపిస్తే ఆపరేషన్ చేయాలన్నా ₹5 లక్షల దాకా అయితే ఖర్చు. డ్రైవర్ అసోసియేషన్ వారు ఇంత సాయం చేసండి చేసినారు చేసుకుని వచ్చిన డ్రైవర్లు మరొకసారి మానవత్వాన్ని చాటి చెప్పారు. ఒక డ్రైవర్ ఆపదలో ఉన్నారనే విషయం తెలిసిన వెంటనే అంతా వాట్సాప్ గ్రూపుల్లో అలాగే సోషల్ మీడియాలో పెట్టిన వెంటనే ఒక్క రోజుకి ₹20,000 అందజేశారు డ్రైవర్లు. గత కొద్ది నెలలుగా ₹1 సాయం చేయండి, యాక్సిడెంట్లు అయిన డ్రైవర్లకి అలాగే ఆరోగ్యాలు చెడిపోయిన డ్రైవర్లకి, ఇంటికి పరిమితమైన డ్రైవర్లని ఆదుకుందాం, ₹1 సాయం చేయండి అని చెప్తుంటే చాలా మంది 2 తెలుగు రాష్ట్రాల్లో డ్రైవర్లు సాయం అందిస్తున్నారు. అందించిన డబ్బులు ఇప్పటికి దాదాపుగా 8 జిల్లాల్లో ఇవ్వడం జరిగింది. మళ్ళీ నిన్నటి రోజున వాళ్ళ భార్య మా ఇంటికాడికి వచ్చి, అన్న నా భర్త కింద పడి నడుము ఫ్రాక్చర్ అయిపోయింది, నడుము ఇరిగింది, లేలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి, 2 నెలలుగా ఇంటికాడే ఉన్నాడు, అతని ఆరోగ్య సమస్య చాలా ఇబ్బందిగా ఉంది, ఇంట్లో తినడానికి కూడా తిండి కరువు అయిపోయింది, గ్యాస్ లేదు, బియ్యం లేదు, బ్యాల్ లేదు అని చెప్తేనే నేను ఇంటికి పోయి చూస్తే చాలా ఘోరంగా ఉండింది పరిస్థితి. నాకు చాలా బాధ కలిగింది. నేను అక్కడే నిలబడి వాళ్ళ కుటుంబ సభ్యుల ముందర నిలబడి ఒక వీడియో చేసి మా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ వాట్సాప్ గ్రూప్ లో అలాగే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ సోషల్ మీడియాలో పెట్టిన వెంటనే ఒక్క రోజుకి మా డ్రైవర్లందరూ కూడా ₹20,000 అందజేశారు. ఒకే ఒక రోజులో ప్రభుత్వం సీఎం ఫండ్స్ కింద ఇతనికి ₹5 లక్షల అవుతుందంట ఖర్చు. మళ్ళీ ఆపరేషన్ చేయించాల్సిందే కోరుతున్నాను. అలాగే ప్రజలందరూ కూడా ఇతని నంబరు స్క్రీన్ మీద పెడతాము, ఇతని ఫోన్ పే ద్వారా గూగుల్ పే ద్వారా కూడా సాయం చేయాలని మరీ కోరుకుంటున్నాను.